ఈ మోసాలని ఇక మీదట సాగనివ్వకూడదని మేమందరూ ఇక్కడ సమావేశమై ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని జయప్రదం చేయాలని జయప్రదం చేయాలి. నందమూరి నగర్ లో గ్రామ కమిటీ ఆలయ సెక్రటరీ కింద ఉన్న మంత్రి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి 3,20,00,000 రూపాయల చీటీలు వేసి మోసం చేశాడు. వీళ్ళందరూ వాళ్ళ బాధ్యతలే. గోపాలపట్నం స్టేషన్లో ఆల్రెడీ ఫిర్యాదు అవ్వడం అయింది. అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. తగిన బాధ్యతలందరికీ తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే మా గ్రామంలో ఉన్న పెద్దలకు కూడా మేము చెప్పాము, వాళ్ళు ఎవరూ స్పందించలేదు. దీని మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అండి, నందమూరి వాస్తవండి. నేను నందమూరిలో మంత్రి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి చీటీల పేరుతో జనాలందరినీ మోసం చేశాడు. ఆలయ కమిటీ సెక్రటరీగా ఉండి జనాలందరినీ నమ్మించి చిన్న చితక వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరినీ నమ్మించి మోసం చేశాడు. ఆయనకి మేము ఊర్లో పెద్ద మనుషులందరి దగ్గరికి వెళ్ళి మేము అడిగినా వాళ్ళు ఎవరు స్పందించలేదు. వాళ్ళు స్పందించకపోవడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయినా కూడా ఆయన ఎంతమందికి ఇవ్వాలి ఏంటనేది మేము అడిగితే మంత్రి శ్రీనివాస్ స్పష్టతలతో ఇచ్చిన పేపర్ ఇది. అందరూ లిస్టు కూడా ఇది. అతను డీటెయిల్గా 91 మంది ఉన్నారని చెప్పి మాకు ఇచ్చారు. వాళ్ళందరికీ ఫోన్లు చేసి మేము పిలిపించి అడిగితే ఆయన చెప్పిన అమౌంట్ వీళ్ళు కట్టిన అమౌంట్ తేడాగా ఉంది. దాని విషయం అతను పిలిపించి మాట్లాడితే నేను అందరికీ ఇవ్వాలి చేయాలని చెప్పి స్టేషన్లో కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడంతో ఆయన మీద ఎఫ్ఐఆర్ పంపించారు పోలీసులు. అయినా పోలీసులు మాకు బాధితులకు ఎటువంటి సమాచారం లేకుండా ఆయన్ని రిమాండ్కి పంపించారు. ఆయన డేటా కూడా పూర్తిగా తీయలేదు. ఎంత ఉంది, ఎంతమంది అందరూ దీంట్లో వాళ్ళ బామర్ది హస్తం కూడా ఉంది. ఆ విషయం మేము పోలీసులకు కూడా చెప్పాము. పోలీసులు కూడా బాధితుల్లో ఉన్న వ్యక్తులు ట్రాన్స్ఫర్ చేశారు. దాన్ని కూడా రుజువుగా మేము చూపించాం, కాపీ ఇచ్చాం పోలీసులకి. అయినా ఇప్పటివరకు విచారణ చేయలేదు. అతని స్టేట్మెంట్ కానీ అతని ఆస్తులు కానీ ఎటువంటివి జప్తు చేయలేదు. ఎంతవరకు ఏం చేశారని బాధితులకు ఇప్పటివరకు చెప్పలేదు. ఆయన పోలీసులు కూడా చెప్పలేదు. చెప్పకుండా పోలీసులు జాప్యం చేస్తూ అతని భార్యని అరెస్ట్ చేసి పంపించారు. సుజాతనగర్లో తోపుడు బండి వేసుకుంటూ జీవనం సాగిస్తానండి. నా పేరు అప్పలరాజు అండి. నేను సుజాతనగర్లో సర్బత్ బండి వ్యాపారం నడిపిస్తున్నానండి. నేను ఈ మంత్రి శ్రీనివాసరావు లేదా మంత్రి గౌరీ ఈ భార్యాభర్తలు ఇద్దరు ఈ నందమూరి వాసి అంటే స్థిరావస్తులు ఇక్కడ ఆలయ కమిటీ సెక్రటరీని నమ్మించి వీళ్ళ భార్యాభర్తలు ఏం చేశారంటే చీటీలు వేయండి, చీటీ వేస్తే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పేసి కూడబలుకొని నమ్మించి ఇలా భార్యాభర్తలు ఇద్దరు కలిపి కూడాను ఒకరు తెలియకుండా ఒకరికి ఇచ్చేసి దగ్గర సుమారు 3,50,00,000 రూపాయలు స్కామ్ చేసి ఫర్దర్గా మేము డబ్బులు అడగడానికి వెళ్తే బెదిరింపులు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మాకు వాళ్ళ దగ్గర నుండి బెదిరింపులు. మీకు నచ్చింది చేసుకో, మీకు ఏం చేయాలనుకుంటే చేసుకోండి, ఇదే చేసుకోండి. మేము సామాన్యులు, మేము రోడ్డు మీద బతికినాం. ఈయన బెదిరింపులకి డబ్బులు అడగాలో తెలియదు, మానేయాలో తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు. మేము ఎంతలా సఫర్ అవుతున్నామంటే అంతలా సఫర్ అయ్యాం. ఇదైతే డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ బెదిరింపులు వస్తాయి. అసలు కారణం ఏంటి, అసలు ఏమిటి అని చెప్పేసి ఇచ్చేస్తే లాస్ట్కి ఆలయ కమిటీ సెక్రటరీ గారు అని తెలిసి ఇది ఆలయ కమిటీ గారి సెక్రటరీ అంటే ఈ ఊరు నివాస అని తెలిసి సరే పోలే మన డబ్బులు మనకు వస్తాయిలే అని చాలా రోజులు నెలలు అలా ఓపిక పట్టి మేము ఎంతో ఇచ్చేస్తే ఈయన లాస్ట్కి ఏంటి చెప్పారు, సారు మనం డబ్బులు మేము ఇచ్చేస్తామంటే 2 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి, 5 నెలలు ఆగండి, ఇలా నడిపిస్తూ ఒకరు తెలియకండి ఒకరికి అలాగా సుమారు 3,50,00,000. దయచేసి మీ మీడియా కూడా గమనించాలి సార్. ఇలాంటి వాళ్ళని
అసలు ఏం చేయాలి? ఇంకో విషయం ఏంటంటే ఆయన క్లియర్గా చెప్తాను. ఆయన మాకేం చెప్పారంటే డబ్బులు ఉన్నాయి, మేము ఒకరికి ఇచ్చాం, నేను చెప్పలేము, మీరు ఏం చేయాలని కూడా చేసుకోండి. అంటే ఇంతకీ ఆయన ఏ ధైర్యంతో ఆ మాట అంటున్నారు? ఇంతగా దేని ఏ ధైర్యంతో ఆ మాట అంటున్నారు? వీళ్ళ బామతి గారు అయితే స్టేషన్కి వచ్చేది మరీ వీరంగం. బామతి నువ్వు లోపలికి వెళ్ళిపో, నేను బయట తీసుకొచ్చేస్తాను ఓ 10 రోజుల్లోనే, ఎవడైతే చేస్తారో చూసుకుంటాను. మరి ఎంత ఇది లేకపోతే బామతి గారు ఆ మాట అంటారు? ఒకసారి మీడియా కూడా మీరు గమనించాలి. ఇలాంటి వాళ్ళు కూడా కొమ్ము కాయకుండా ఇక్కడ 90 కుటుంబాలు అంటే దగ్గర 450 మంది, ఒక్కొక్కరు ఎన్నో సమస్యలు. ఇప్పుడు మా నాన్నగారు నేను ఆపరేషన్ చేయాలి, ఆ డబ్బులు వస్తాయని ఆశతో నేను ఉన్నాను. ఈ రోజు మా నాన్నగారు చౌబతుల మధ్యలో ఉంటే ఎవరు ఆదరిస్తారు? నాకు ఎవరు నేను అడగాలి? ఎవరు అప్పించిన వాళ్ళు కూడా లేరు. చాలా మంది పిల్లలు పెళ్లిళ్ళు చేయాలని, ఫీజులు కట్టాలని, ఇలా చాలా మంది దగ్గర 90 కుటుంబాలు నాశనం అయిపోయింది ఆడి వల్ల, వాళ్ళ భార్యాభర్తల వల్ల. సాధారణంగా మీకు చెప్పేది ఏంటంటే మాకు ఈ విషయంలో న్యాయం చేయండి, మీ మీడియా తరఫున మాకు న్యాయం చేయండి. ధన్యవాదాలు. దాచుకొని తెచ్చిన డబ్బులండి ఇవన్నీ. ఎంత ధైర్యం చేసుకొని మాట్లాడిన మాటలు రావట్లేదు నిజంగా. నా అతని దగ్గర మేము 18 నెలల నుండి 5 లక్షల చీటీలు చొప్పున 2 వేసామండి. మమ్మల్ని ఎంతలాగా మోసం చేశాడంటే నిజంగానా, లాస్ట్ వరకు ఉండిపోతే మీకు మొత్తం డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఇంతవరకు మోసం చేసి లాస్ట్లో నేను ఇవ్వను అని చెప్పేసి ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. మా ఆయన ఆటో వేసుకొని మేము ఆటో వేసుకొని కష్టపడి రూపాయి దాచుకునే డబ్బులండి. ప్రైవేట్ లో చదువుతున్న పాపం తీసుకెళ్లి గవర్నమెంట్ లో స్కూల్లో వేసి ఆ డబ్బులు ఈ వ్యక్తికి మేము కట్టామండి. కానీ మేము ఎంత మోసపోయామండి. ఇప్పటికొచ్చి మాకు న్యాయం ఎవరూ చేయలేదు. మాకు న్యాయం చెయ్యాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. నిజంగా ఎంత మోసపోయామండి. నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, లాస్ట్ వరకు ఉంటే 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. కానీ సడన్ గా చీటీలు ఎత్తేయడం వల్ల కట్టిన అమౌంట్ ఇస్తానన్నాడు. కట్టిన అమౌంట్ 5 లక్షలు అయ్యిందండి. సత్యండి, మా పేరు శివాలయంకి ఎదురుగా మా ఇల్లండి. మేము కూలి పనులు చేసుకొని కష్టపడి కొట్టుకుని డబ్బులండి. మమ్మల్ని ఎంత మోసం చేసాడంటే పొద్దున పెద్ద పిల్ల అయితే మీకు వస్తాయని అన్నాడండి. తీరా మోసి మేము అంతా నక్క వెళ్ళాం కానీ మాకు ఎక్కడ న్యాయం లేదండి. ఊర్లో పెద్ద మనుషులు కూడా మాకు ఏ న్యాయం చేయలేదండి. ఆ న్యాయం ఏదో మీరే చేయండి. మాకు అన్నదికి ఎవరు లేరండి. మేము స్టేషన్లోకి వెళ్ళా మమ్మల్ని ఏదోలాగా చూస్తున్నారు తప్ప మాకు చేసింది ఏదీ లేదండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు గీర సమాధానం చెప్తారండి. మా బాధ మీరు అర్థం చేసుకోవాలా. మాకెవరు న్యాయం లేదండి, మాకెవరు న్యాయం చేయట్లేదు. మా సొమ్ము తినాడు ఏం బాగుపడిపోతాడండి. మేము చిన్నపిల్లలతోటి ఇంటికాడ ఒగ్గితే కష్టపడిన డబ్బులండి. మెట్టి ఎక్కి సిమెంట్ మూటలు మోసి కష్టపడిన డబ్బులండి. ఎండనక వాననక కష్టపడిన డబ్బులండి. మాకు మీరే న్యాయం చెయ్యాల. మాకెవరు న్యాయం చేయలేదండి. ఎంత కట్టారు? మాది 2 లక్షల సీట్లు 2 అండి. అలాంటి బాధ ఎవరి ఇతని దగ్గర కట్టకూడదండి. మా బాధ మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలి సార్. మేము ఎంత నక్కి వెళ్ళా మాకు న్యాయం లేదండి. నమస్తే సార్, నా పేరు అరుణ. మేము కిరాణా షాప్ నడుపుకుంటున్నాము. మా ఆయన కూలికి వెళ్తే కొద్ది లేకపోతే లేదు సార్. మేము సీట్లు కట్టాం. మాది 3 లక్షల సీట్ ఒకటి, 2 లక్షల సీట్లు 3 కట్టాం సార్. అవి ఆపేసాక కూడా మా చేతి కట్టించాడు. 2 నెలలు పెట్టి కట్టేసి లాభాల డబ్బులు కూడా మా సెల్లో పెట్టలేదండి. ఎందుకని అడిగితే అప్పుడు కూడా ఈ సీట్లు ఆపేసామని చెప్పలేదు సార్. మేమే కాదు, మాతో పాటు 90 మంది కూడా సభ్యులందరూ ఉన్నారండి. 3,20,00,000 అందరూ నష్టపోయాం సార్. మాకు న్యాయం చేయాలి సార్. మాకు న్యాయం జరగకపోతే అందరూ ఉరిపోసుకొని చేస్తాం. అంతకు మించి మేము ఏం చేయలేం. ఇంతవరకు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కో. ఇప్పుడు మీరు మాకు న్యాయం చేయండి. మీరు న్యాయం చేస్తే మేము బతకగలం, లేకపోతే బతకలేము. దేనికైనా ఖర్చుకు వస్తుంది. ఆ మనిషి వచ్చేటప్పటికి అనుకొని 5 లక్షల చీటీ వేసింది. వేస్తాడు ఏదాన్ని కొట్టటకాడు. ఇప్పుడు చీటీ ఆపాడు. చెప్పాలి కదమ్మ, నేను చీటీ ఆపేశాను వేయొద్దని ఇచ్చేసాడు. తీరా మోసి మాకు ఎప్పుడు తెలిసింది? ఈ పోలీసులు అందరూ వస్తేప్పుడు ఆడు సీట్లు ఆపేశాడని తెలిసింది. అంతవరకు దాకా తెలియదు. ప్రతి నెల కట్టించుకుంటేవాడు యాదవ. మళ్ళీనేమో బ్యాలెన్స్ అనుకొని 20, 15 ఇచ్చివాడు అనమాట 5 లక్షల చీటీకి. మాదైతే 5 నెలలు అయిపోయింది అయినా సరే లేదు, టికానా లేకుండా చేశాడు. ఏమని అంటేనేమో లేదమ్మా నేను అలా మునిగిపోయాను, అలా
నేను ఎలా మునిగిపోతా బాబు? చీట్లు అందరం వేసిన వాళ్ళమేని మేము వేసి ఉన్నాం. కరపూర్లో 25 సంవత్సరాలు మేము చీట్ల వల్ల ఎవ్వడూ నష్టపోడు. నువ్వు ఏ రకంగా చేసి పాడుకొని వాళ్ళు రాకుండా ఏమన్నా నువ్వు చేస్తే నష్టపోవాలి తప్ప చీట్లు పాడుకుని ఆ డబ్బు వాళ్ళకి నువ్వు ఇచ్చిస్తే నువ్వు చీట్ల వల్ల నష్టపోవు. నువ్వు ఆ విషయం అయితే చెప్పొద్దు అని అంటే మీరే తెలిసినట్టు పండితులకు చెప్పకండి, మాట్లాడకండి. కనీసం నా వయసుకి వెళ్ళి ఇచ్చాడు కాదాడు. రోజు వెళ్ళిద్దని మా ఆయన తిట్టివాడు. పింఛని మీద బతుకుతున్నాం మనము, మనకు వద్దే వద్దే అంటే అనవసరంగా చీటీ వేసావు. ఇప్పుడు ఏటవుతుంది? ఆ 2 లక్షలు వస్తాయా? అవి ఇస్తాడాడు. ఇలా చేశాడు అనేసి అతను తిట్లు. ఇదిగోండి నా మనవడు వాళ్ళ అక్కే వేసింది చీటీ పాపం.